హాయ్ అండి. మనం ఇప్పుడు పాలకొల్లు నియోజకవర్గమైన కొంచస్తంభంపాలెంలో ఉన్నామండి. కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంలోకి వచ్చిన జనసేన, టీడీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనే విషయం గురించి వీరిని అడిగి తెలుసుకుందామండి ఒకసారి. మేము యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఇది బాగా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముందు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అనేక రకాల కష్టాలు ఒడిదుడుకుతూ చంద్రబాబు గారు ఉన్న టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి రక్షణగా ఉంటూ వీళ్ళందరినీ ఒకటి చేసి అప్పుడు పరిపాలిస్తున్న గవర్నమెంట్ మార్చి ఇప్పుడు ఈ కూటమిని ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము అలాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున కానీ మేము చాలా కృషి చేసాం. అదే రకంగా మాకు పవన్ కళ్యాణ్ గారు విన్ అవడం మాకు ప్రత్యేకించి ఇక్కడ మా పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామనాయుడు గారు అయితేనేమి ఎవరైతేనేమి మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు అన్ని పనులు జరుగుతున్నాయి. ఇవి ఇమీడియట్లీ మాకు ఏం కావాలన్నా వెళ్ళడానికి మాకు అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ తరఫున ఏది కావాలన్నా మేము మాట్లాడి చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం చాలా సహకరిస్తుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం అండి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేయడం అనేది మేము కోరుకున్నదే. అది మాకు చాలా ఆనందం అయిందే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేయడం వల్ల కూడా ఆయన శాఖకే వండి తెచ్చినటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్ శాఖ అని ఎక్కడ అంతకు ముందు నుంచి కూడా ఆయన ఇప్పుడు కష్టపడటం, ఎవరైనా కష్టాల్లో ఉండటం ఆదుకోవటం దీనికి మించి చేశారు. అయితే ఇప్పుడు పదవి కూడా కొత్తగా వండి తెచ్చింది దానికంటే కూడా ఆయన వ్యక్తిగతంగానే చాలా చాలా మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఆయన పరిపాలన కూడా ఇంకా దానికి వెళ్ళలేంది. ఆ రంగం కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా చాలా అభిమానం. పవన్ కళ్యాణ్ కూడా అభిమానిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని కూడా ప్రతి పేదవాడికి కన్నీళ్ళు తోడ్చడానికి తప్ప అందులో స్వార్థం లేదని చెప్పే విషయం మేము చాలా గ్రహించాం.